రాయలసీమ ప్రాంత ప్రజలపై పాలకులు సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది నాగన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్పై బార్ అసోసియేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది ప్రభుత్వం వచ్చి అని నిలదీశారు. దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ గుర్తింపు పొందిందని, అలాంటి ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. పైగా రాయలసీమకు వచ్చిన ప్రాజెక్టులన్నీ తరలించుకుపోతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రాయలసీమ ప్రజలను మీరు మనుషులుగా భావించడం లేదా? అసలు రాయలసీమ రాష్ట్రంలో భాగంగా ఉందని అనుకుంటున్నారా లేదా అని నిలదీశారు. మాపై సవతి తల్లి ప్రేమ చూపించవద్దని, సర్క్యూట్ బెంచ్ అవసరం లేదని తేల్చి చెప్పారు. రాయలసీమలో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. అనాదిగా మోసం చేస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా కాదు. రాయలసీమ అంటేనే వాళ్ళకి మామూలుగా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. రాయలసీమ వాసులు మేము ఒక రాష్ట్రంలో మేము కూడా భాగం అనేది రాజకీయ పార్టీలు గుర్తించాలనేది మా డిమాండ్. ఇంకొకటి, రాయలసీమకు వచ్చిన ప్రాజెక్టులు కూడా కోస్తా ప్రాంతానికి తరలించకపోవడం అనేది ఎంత అన్యాయమైన పని. హైకోర్టు ఏర్పాటు చేశారు పోయిన గవర్నమెంట్లో. హైకోర్టు ఇక్కడ ప్రకటించిన వెంటనే, ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే హైకోర్టును తీసేసుకుంది. అక్కడ లా యూనివర్సిటీ వచ్చింది. లా యూనివర్సిటీని ఆయన పోయిన మా ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ప్రారంభించినారు. అది కూడా తీసుకొని పోయి ఈరోజు అమరావతిలో పెడుతున్నారు. ఇక్కడ వచ్చిన ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాన్ని కూడా తీసుకొని పోయి మంగళగిరిలో పెట్టినారు. అంటే రాయలసీమ వాళ్ళ మనుషులు కాదమ్మా మేము? మాకి హక్కులు లేవా? మేమేమన్నా సవితి తల్లి కొడుకులా? అన్ని తీసుకొని పోయి అక్కడే ఏర్పాటు చేయడం అనేది మరి సమంజసమా? మేము బతకొద్దా? రాయలసీమ వాసులు మేము కరువు ప్రాంతం అని, దేశంలోనే కరువు ప్రాంతం అని తెలిసి కూడా మీరు ఏం చేస్తున్నారు? ఏ పరిశ్రమలు తీసుకొస్తున్నారు? తీసుకొని పోయి ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేసిన హైకోర్టుని తీసుకొని పోతే, లా యూనివర్సిటీని తీసుకొని పోతే, అనంతపురంలో మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ని తీసుకొని పోతే, ఇంకా ఏం చేస్తున్నారు? బాంబులు తయారు చేసేటివి, గన్నులు తయారు చేసి ఇటు పెడుతున్నారు. ఇది అన్యాయం కదా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఏదో చెప్పినాడు. చెప్పిన 90 సంవత్సరం లోపల వచ్చిన వెంటనే సంవత్సరం లోపల ఏర్పాటు చేస్తానని చెప్పినాడు. సంవత్సరం ఎన్ని ఏళ్ళు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళా కర్నూలు వచ్చిన సందర్భంగా 90 రోజుల్లో సర్క్యూట్ బెంచ్ 90 రోజుల్లో బెంచ్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఇది ఎక్కడ అన్యాయం ఇది? అంటే చెప్పుకుంటూ పోతూనే ఉంటారా? సంవత్సరం అన్నాడు, 2 ఏళ్ళు అయిపోయి, 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ 90 రోజులు అయిపోతుంది. మీరు ఒక మాట మీద ఉండరా? మీరు ఎప్పుడు మీరు రాయలసీమలో పుట్టినారంటారు, రాయలసీమకే ద్రోహం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం సార్. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ సౌత్ తల్లి ప్రేమ ఒలగబోయేదండి. దయచేసి నిజమైన ప్రేమ మేము కూడా మనుషులను గుర్తించండి. మేము కూడా ఈ రాష్ట్రంలో భాగమని గుర్తించండి. రాయలసీమ వాసులు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళని గుర్తించండి. దయచేసి మేము ఈ ఉద్యమాన్ని ఆపము. మాకు పూర్తి బెంచ్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపమని మీ ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి.